నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ వరుస ఓటములతో సతమతం అవుతున్నా ఆ జట్టుకు దొరికిన ఓ డైమండ్ మాత్రం రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా యువ హిట్టర్ కూపర్ కొనోలీ ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అరంగేట్రం సీజన్లోనే తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్ ఆడుతున్న మొదటి సీజన్లోనే అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా కనోలీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 19 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును కనోలీ కనుమరుగు చేశాడు. 2008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సనత్ జయసూర్య 31 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. దాదాపు 2 దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డును కూపర్ కొనోలీ ఇప్పుడు తన 32వ సిక్సర్తో బద్దలు కొట్టాడు. కేవలం 3 కోట్ల రూపాయల ధరకే పంజాబ్ దక్కించుకున్న ఈ ఆసీస్ ఆటగాడు పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేస్తూ విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. ఈ జాబితాలో జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ 28 సిక్సర్లు, 27 సిక్సర్లతో ఫిన్ అలెన్ వంటి పవర్ హిట్టర్లు కొనోలీ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్లో కూపర్ కొనోలీ ప్రదర్శన చూస్తుంటే దిగ్గజ బ్యాటర్లే విస్తుపోతున్నారు. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్ల్లో 47.30 సగటుతో 473 పరుగులు సాధించాడు. ఇతని స్ట్రైక్ రేట్ ఏకంగా 162.54గా ఉండటం విశేషం. ఈ సీజన్లో ఇప్పటికే ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు బాదిన కొనోలీ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్లో కొనోలీ ఇప్పుడు ఒక నమ్మదగ్గ ఫినిషర్గా ఎదిగాడు. కొనోలీ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ పంజాబ్ కింగ్స్ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు ఉన్న పంజాబ్ తన చివరి మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే. గెలిచినా కూడా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. తమ స్టార్ ప్లేయర్ కొనోలీ ఫామ్ను కొనసాగిస్తూ చివరి మ్యాచ్లోనైనా జట్టును గట్టెక్కిస్తాడా లేదా అనేది చూడాలి.